ओम महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै गुरवे नमः। అందరూ నమస్కారం. అందరూ కూడా తమ తమ స్థానాల్లో ఈ ఏపీజేయు జిల్లా కమిటీ నంద్యాలలో కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా సండే కారణంగా కొన్ని పర్సనల్స్ అనివార్య కారణం వల్ల రాలేకపోయారు. వారికి కూడా మరి ఒకసారి రాలేనందుకు మా ఆహ్వానాన్ని మరి వాళ్ళకి తెలియజేస్తున్నాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని మనం చాలా ఇంట్రెస్ట్గా తీసుకుని ఇక్కడ చెప్పబోయే కార్యక్రమం భవిష్యత్ కార్యక్రమాల్లో ప్రాబ్లమ్స్ కానీ మనం ఇక్కడికి వచ్చినందుకు ఈ కాలాన్ని ఖచ్చితంగా తీసుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఒక మంచి ఒక వాక్యం అంటే ఏదైనా కానీ ఒక శ్లోకంతో ప్రారంభించుకోవడం అనే శోభరినామం. కాబట్టి ఈ నంద్యాల జిల్లా కమిటీ నంద్యాల మనం ఈ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కాక వారు వెంకటరమణ గారికి ఈ సభకు వచ్చి ఉన్నందుకు ఆశీర్వైనందుకు వారికి మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లే జిల్లా అధ్యక్షుడు పాపం చాలా రోజుల నుంచి మనం రిపోర్టర్స్ యొక్క ప్రాబ్లమ్స్ నా దృష్టికి తీసుకొచ్చాడు. అన్న ఎన్నో ఈవెంట్లు ఉన్నాయి, కానీ మనం కూడా ఒక యూనియన్ అంటూ పెట్టి ఇది అభివృద్ధి పదంలోకి తీసుకోవాలంటే ఏపీ యూనియన్ బాగుంటుందని చాలా మందికి మీకు అందరూ చెప్పడం. ఆయన పాపం చాలా కష్టపడి ఒక వారం రోజుల నుంచి జిల్లా అధ్యక్షుడైన నందారం శ్రీనివాస్ గారికి మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. అంటే ఉపాధ్యక్షుడు పేరు వారు ఆశీర్వైనారు. ఉపాధ్యక్షుడు శ్రీ మరియదాస్ వార్తాలు కొట్టరు. వాళ్ళ ముందుగా స్టేజ్ మీద మరి ఒకసారి క్లాప్ కొట్టండి. ప్రధాన కార్యదర్శి శ్రీఎం నాగేంద్ర గారు న్యాయం కొట్టబట్టి వాళ్ళ కూడా పాపం ఈ కార్యక్రమంలో బాగా పరిస్థితి స్టేజ్ మీద ఉంది. వాళ్ళకి అమూల్యమైన సందేశాలు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా కార్యదర్శులైన టి శివశంకర్, అట్లే ప్రేమ కుమార్, తర్వాత శాఖాధికారైన అబ్దుల్ మజీద్, ప్రవీణ్, వారి కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారు. సార్ మీరు మీ యొక్క అమూల్యమైన సందేశాలు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు తెలియవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాం సార్. సహాయ కార్యదర్శులైన షేక్ మౌలాలి, అక్షరం, తర్వాత అది సలాం స్టార్ టుడే ఆయన, తర్వాత అబ్దుల్ మజీద్ గారైన న్యూస్ 24, తిమ్మప్ప, వారు కూడా ఈ సహాయ కార్యదర్శుల్లో ఏపీజేయు నంద్యాల కమిటీలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారని నేను కూడా చాలాసార్లు విన్నాను. వారు కూడా మీ యొక్క ఈ ఏపీజేయు అభివృద్ధి గురించి ఈ అమూల్య సందేశాలు ఇవ్వవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాం సార్. ఇక్కడ ముఖ్యమైన కార్యకర్త ఎవరంటే కార్యక్రమాన్ని నడపడానికి ముఖ్యమైన కార్యకర్త ఎవరు ఉంటారు, ఆయనే ఆర్గనైజర్ అంటారు. ఆయన ఆర్గనైజర్ కార్యదర్శి అంటారు. అబ్దుల్ కరీం గారు కూడా ఒకసారి వారి క్లాప్స్లో ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన సాక్షి రిపోర్టర్ ఉన్నారు. మిగతా సభ్యులు బాలమతి రెడ్డి, జాగబు, మహేష్, మిగతా పేర్లు ఎవరన్నా మనం మర్చిపోయేట్టు కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ శ్రీనివాసులు సార్ పేరు క్యాన్సల్ శ్రీనివాసులు అక్షరం, తర్వాత ఎం శ్రీనివాస్ గారు వెలుగోడు, బోధనం శ్రీనివాస్ గారు ఆత్మూరు, వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో వచ్చి భాగస్వామ్యమై తర్వాత వాళ్ళ యొక్క అమూల్య సందేశాలను తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన అధ్యక్షుడు వారు మనం ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడికి ఈ కార్యక్రమం అప్పచెప్తున్నాము. అట్లే గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకొని వెళ్తారని నేను బాధ్యత వారి మీద వస్తూ ఈ కార్యక్రమాన్ని నేను
వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రాకమారు వెంకట వేదు గారికి మరియు జిల్లా అధ్యక్షుడైనటువంటి మర్యాదాస్, తర్వాత అధ్యక్షుడు కార్యదర్శి అయినటువంటి టి శివశంకర్ గారికి, వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా శుభాభినందనలు, శుభోదయం, శుభాభినందనలు. మనం ఈరోజు ఎందుకు ఈడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము అంటే, మన యూనియన్ అన్ని యూనియన్లతో కలిసి మనము మన యొక్క విలేకరుల యొక్క హక్కులను కాపాడుకోవాలని, సాధించుకోవడానికి మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. కనుక ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే కూడా దాన్ని మనసులో పెట్టుకోకుండా సర్దుకొని, పెద్ద మనసు చేసుకొని సర్దుకొని అందరూ కూడా ఈ యొక్క ఏపీజేయు అంటే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ గారికి అందరి యొక్క సహకారాలు అవసరము. అందరూ కూడా అన్నదమ్ముల వలె, అందరూ కూడా అన్నదమ్ముల వలె మనం కలిసిమెలిసి అన్ని యొక్క సమస్యల కొరకు పోరాడి సాధించుకుందాము అనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, రాని వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు రాలేదని చెప్పేసి మనము వాళ్ళని వేరే విధంగా చేయడం అనేది బాగుండదు. అందరూ మన మీడియా ఇప్పుడే అందరూ ఒకటే కుటుంబం. ఇది ఒక ప్రపంచంలో పెద్ద కుటుంబం. ఇది 4వ స్తంభం. మీడియానే 4వ స్తంభం. ఈ మీడియా లేకపోతే ఏది నిలబడదు, ఏది కూడా నిలబడదు మీడియా లేకపోతే. కాబట్టి ప్రతి ఒక్కరికి మీడియాలో అవసరమే. అలాగే మనము ఏదేదో చేసుకుంటూ చెందుకుంటూ పోతే అది పద్ధతి కాదు. మనము ఒక పద్ధతి ప్రకారంగా పోయి అన్ని పనులు నెరవేర్చుకునే క్రమంలో మనము అన్ని రకాల పనులు చేయించి నెరవేర్చుకొని అందరూ కూడా సంతోషంగా ఉందాము. నమస్కారం. నమస్కారం. నా పేరు రాము, నాది ఈవీ లైఫ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కె రవికుమార్, నేటి ఆయుధం నంద్యాల డిస్ట్రిక్ట్ రిపోర్టర్. నమస్కారం. నా పేరు ఆదిస్ రాము, స్టాండర్డ్ రిపోర్టర్. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ప్రసాద్, వసంత టీవీ రిపోర్టర్, ఆలగడ్డ. మీడియా మిత్రులకు సమావేశం. నా పేరు హమీద్, మున్సిపల్ రిపోర్టర్ నంద్యాల. నా పేరు సుబ్రాయ్, వార్తా రిపోర్టర్, నంద్యాల. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు జయాపతి, విజయ్ టీవీ సిఇఓ. నమస్కారం. నా పేరు అబ్దుల్ కరీం, జిల్లా సర్క్యులేషన్ ఇన్ఛార్జ్ సాక్షి. నా పేరు రామరావు, డిప్యూటీ ఎడిటర్, నంద్యాల. మిత్రులకు నమస్కారం. నా పేరు తిమ్మప్ప, పల్లెవాణి ఇన్ఛార్జ్. మిత్రులకు నమస్కారం. నా పేరు నాగేంద్రాచార్య, భద్రపాడు, నవనంద నుంచి. చాలా అలర్ట్గా ఉంటారు సార్. కాబట్టి లేట్ అయినా మన మిత్రుడు ఒక టీ కూడా ఇచ్చారు ముందుగానే. తర్వాత ముందుగానే ఒక చల్లదనాన్ని పిలిపించి ఒక సైకిల్ పోతుంటే రాగి మాట కూడా ఇచ్చారు సార్. అది చాలా చల్లదనాన్ని ఇచ్చింది అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఈ రిపోర్టర్స్ లో ఏపీజేయు తరఫున వచ్చినందుకు మరి ఒకసారి థ్యాంక్స్ చేస్తాం. కాబట్టి మన మిత్రులందరూ కోరుతున్నా సార్, కొనసాగండి. స్టేజ్ మీద వాళ్ళు కూడా. అందరికీ నమస్కారం. నా పేరు సీఎం నాగేంద్ర, న్యాయం ఈరోజు దినపత్రిక జిల్లా ఇన్ఛార్జ్. బాగున్నాం ఎప్పుడైనా యునైటెడ్ టుడే అండ్ నిఘా అనే 2 పత్రికలకి నేను రిటైర్గా ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్కి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఏపీజేయు జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నందవరం శ్రీనివాసులు, నవనంది ఛానల్ లీడర్. ప్రజెంట్గా ఏపీజేయు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను.
నా పేరు నరసింహమూర్తి, మీడియా నటి, జిల్లా ఇన్ఛార్జ్, ఏపీజేయు గౌరవ అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు మీకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. మీడియా మిత్రులందరికీ నమస్కారము. వేదికపై ఉన్న పెద్దలకు నమస్కారము. నా పేరు టి శివశేఖర్, జీవి9 ఎడిటర్ అండ్ శ్రీకారత్నం పేపర్. అందరికీ నమస్కారం. రాష్ట్ర అధ్యక్షులు కాకమారు వెంకట వేణు యాదవ్ గారికి ముందరికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. జిల్లా అధ్యక్షుడు నందవరం శ్రీనివాస్ అయితేనేమి, మర్యాదాసన్ అయితేనేమి, మూర్తి అయితేనేమి, శంకర్, మిగతా ఇక్కడ ఉన్న మెయిన్గా వచ్చేసి ఇక్కడ కూర్చున్నదే కాదు, ముందు మా దగ్గర ముందర కూర్చున్న సీనియర్ విలేకరులు మాకు అందరం ముందుగా 30 ఏళ్ళ సీనియర్ విలేకరులు ఓబాయ్ అన్న అయితేనేమి, జాగోబ్ అన్న అయితేనేమి, వార్తా శ్రీనివాస్ అన్న అయితేనేమి, మెయిన్గా సుధాకర్ అన్న అయితేనేమి, అన్న సాక్షి రిపోర్టర్ అయితేనేమి, మెయిన్గా వీళ్ళు సీనియర్ విలేకరులు. కాబట్టి మీరు మాకు వచ్చినందుకు మా యూనియన్కు మాకు చాలా సంతోషంగా ఉంది. మన ఏదైనా కూడా ఒక యూనియన్లో అందులో మనం ప్రతి యూనియన్ కూడా మనం కలిసిమెలిసిగా పోవాలి. ఏ యూనియన్లో ఉన్నాం అనేది కాదు, పొద్దున్న లేసి మనం కలిసిమెలిసిగా మాట్లాడుకుంటూ మన సమస్యలు, మన బాధలు తెలియపరచుకునేది మనమే. కాబట్టి మొన్న జరిగిన సంఘటన ఒక 25 రోజుల కింద ఒక తోటి విలేకరి మీద కూడా దాడి జరిగింది. ఒక విలేకరి ఎందుకు పోతాడు? ఏదైనా సమాచారం పోతాడు, ఏదైనా ఒక న్యూస్ పరంగా పోతాడు, కానీ నిష్కారణంగా దాడి జరిగింది. కానీ ఏ యూనియన్ ఎక్కడ కూడా స్పందించలేదు. అది బాధ చాలా బాధ రకము. ఇన్ని యూనియన్లు ఉన్నాయి, ఇన్ని అధ్యక్షులు ఉన్నాయి, కానీ అతను విలేకరే కదా అని అందరికీ పబ్లిక్ తెలుస్తుంది. అయినా కూడా అతని మీద దాడి జరిగినా కూడా ఎవరికి సమాచారం అనేది ఏది లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. ఏ యూనియన్ కూడా మాకు ముందుకు రావట్లేదు, సహకరించట్లేదు అని బాధపడుతుంది. దాన్ని బట్టే మన ఇప్పటికైనా కూడా ఏపీజేయు యూనియన్ అనేది పూర్తిగా మీకు అండగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా అది ఏ యూనియన్లో ఉన్నా కూడా వాడు మా కుటుంబ సభ్యుడని మేము ముందుండి నిలబడి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మనలో ఏదైనా కూడా ఏది వ్యక్తిగత కారణాలు పక్కన పెట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు సీనియర్లకు మనం వాళ్ళ రెస్పెక్ట్ ఇచ్చి మర్యాద ఇచ్చి వాళ్ళ మర్యాదలను కాపాడుకోవాలా, చిన్న పెద్ద కూడా చూసుకోవాలా. తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళు వచ్చిన సార్ మీరు కూడా మన యూనియన్ అనేది బైలా కమిటీ మన అక్రెడిషన్ కమిటీలో బైలాలో కూడా కూర్చోవాలి. మన యూనియన్ తరఫున అధ్యక్షుడు కానీ మిగతా ఎన్ని సంఘం అధ్యక్షుడు కానీ బైలాలో కూర్చోవాలి. కంపల్సరీ బైలాలో కూర్చుంటే కూడా మనకు విలువ ఉంటుంది. అక్రెడిషన్ విషయంలో కానీ, తర్వాత మనము హెల్త్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ప్రతిదీ సమస్య ప్రతిదీ మీరు రాష్ట్ర అధ్యక్షులు వచ్చినారు. దీని మీద మనకు క్లారిటీ ఇచ్చేసి వరకు తనేడు వస్తున్నాడు, వారికి మెమరాండం ఇచ్చి మా నంద్యాల పట్ల, విలేకరుల పట్ల మీరు ప్రతి శ్రద్ధ తీసుకొని మాకంటూ ఊకే మీరు వచ్చిపోయి ఊకే అనేది కాకుండా, మా నంద్యాల అంటే పెద్ద రాజకీయం ఉంటుంది. ఇక్కడ విలేకరులకు అనేది ఒక సేఫ్ లేదు, ఒకటి ఏం లేదు. పూర్తి విలేకరులు అంటే ఒక ఏదో ఒక తీసి పడేసే విధంగా మాట్లాడతారు. కాబట్టి మీరు కూడా మా యూనియన్కు మీరు ప్రతి నెల 3 నెలలకు ఒకసారి వచ్చేసి మా కమిటీకి ఎట్లా ఉంది, ఫాలో అప్ ఎట్లా ఉంది, ఏ జిల్లాలో ఏం జరుగుతున్నాయని మీరు ఆ రాష్ట్ర అధ్యక్షులు కూడా గమనిస్తున్నారా. అప్పుడు మనకి యూనియన్లో యాక్టివిటీస్ ఉంటుంది. తర్వాత ఏ యూనియన్ బాగా యాక్టివిటీ ఉంది, ఆ యూనియన్ మనకి ఏదైనా సమస్య వస్తే నిలబడుతుందని ఒక ధైర్యం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి మీరు అధ్యక్షుల వారికి కంపల్సరీ యూనియన్ ఫాలో అప్ చేయాలా. జిల్లా అధ్యక్షుడు కానీ, మర్యాదాసన్న కానీ సీనియర్లు సలహాలు తీసుకోవాలి. వాళ్ళ సలహాలను బట్టే మనం పోతుండాలి. వెల్కమ్. మేడం విలేకరులకు వారు మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. మేడం కూర్చోండి. మేడం విలేకరులు రాష్ట్ర అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు, మూడతయ్య, దాసన్న ముఖ్యంగా మేడం కత్తి శ్రావణి గారు వచ్చినందుకు మనకు మీడియా కానీ పూర్తిగా మేడం మనకు పూర్తి అండదండలుగా ఆయనకు
మేము పూర్తి విలేకరులకు మేము సహకరిస్తూ ఉంటామని, ఏ కష్టం వచ్చినా కూడా మనకు స్పందిస్తుంది. కాబట్టి మనకు మనం పిలిచిన వెంటనే హైదరాబాద్ నుంచి కూడా కంపల్సరీ రాలేదు సార్ అన్న కూడా ఖచ్చితంగా రావాలా మేడం అంటే కంపల్సరీ వచ్చేసాను. ముందు మేడంకి ధన్యవాదాలు. పత్రికా విలేకరులు కానీ ఏదో మీకు ఖచ్చితంగా మాత్రం మా విలేకరుల రూపంలో మీకు అండగా ఉంటామని మాకు సహకరించినందుకు ముందుకు మేడం గారికి ధన్యవాదాలు. అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మరిగదాసన్న, జి శంకరన్న, వీళ్ళు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు మానశ్రీ శ్రీ కాకమాను వెంకటవేణు గారి రాష్ట్ర అధ్యక్షులు గారు వెంకటవేణు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు జిల్లా కమిటీ నాయకులు ఆహ్వానాన్ని మన్నించి గౌరవనీయులు టీడీపీ నాయకురాలు శ్రీ కత్తి శ్రావణి గారు మన ఆహ్వానాన్ని మన్నించి మన ఈ సమావేశమైనటువంటిది ఆహ్వానించినందుకు మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన జర్నలిస్టు మిత్రులకు ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి జర్నలిస్టు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ను నంద్యాలకు తీసుకురావడానికి ఒకటని కాదు అనేక కారణాలు ఉన్నాయి. చాలా సమస్యలు కూడా ఫేస్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టును నంద్యాల జిల్లాకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మన నంద్యాలలో కేవలం 2 జర్నలిస్ట్ యూనియన్లు ఉండేవి. ఒకటి ఏపీ జేఎఫ్, ఒకటి ఏపీడబ్ల్యూజే, ఒకటి 2 ఉన్నాయి. ఆ జర్నలిస్ట్ యూనియన్లో మనము ఎన్ని సంవత్సరాలు పనిచేసినా మనము ఎక్కడ వేసినా అక్కడ గొంగలు ఎక్కడే ఉంది అన్నట్టుగా కొంతమంది నాయకులు మనం చూసాం. అయితే చాలా సందర్భాల్లో మన జర్నలిస్ట్ సోదరులు చాలా కష్టాలు పడినప్పుడు నేను చూశాను సందర్భంగా. రీసెంట్గా మన ఒక జర్నలిస్టును ఎన్నో విధాలుగా అవమానించి ఆయన ఇబ్బంది పెట్టారు. కానీ అలాంటిది మనం ఈ రోజు ఆయన జరగవచ్చు, రేపు నాకు జరగవచ్చు, తర్వాత రేపు మనకు కూడా జరుగుతుంది. ఇవన్నీ గుర్తించాలి కదా. గుర్తించకుండా మనమే ఇక ఆయన విలేకరు కాదు, ఈయన కాదు, ఆయన కాదని మన మీద మనమే బురదలుకుంటున్నాం. దయచేసి అలాంటివి దూరం ఉంచుకోవాలా. మనము ఇంకోటి ఏంటంటే మన నంద్యాల జిల్లాలో నేను గౌరవ మంత్రివర్యులను, గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఒకటి మనం చేస్తూ ఉన్నాను. ఈ నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లా ఏర్పడేటువంటి 6 సంవత్సరాలైనటువంటి కూడా మన నంద్యాల జర్నలిస్టులకు ప్రెస్క్లబ్ అనేటువంటిది లేదు. చాలా బాధాకరం. నేను 2-3 సార్లు రిప్రజెంటేటివ్ ఇచ్చాను జిల్లా కలెక్టర్ గారు కానీ, మంత్రివర్యులు కానీ. నేను రీసెంట్గా మన స్టేట్ కమిటీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో కలిసి మనం ప్రెస్క్లబ్ కావాలని చెప్పి ఒక విన్నతి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈనాటి వరకు కూడా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. నేను మనవి చేస్తూ ఉన్నాను, మన మీడియం ఈరోజు సమావేశం నుంచి మనవి చేస్తాను. జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా మన న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఇంత పెద్ద నంద్యాల జిల్లాలో మరి ఇన్ని యూనియన్లు ఉన్నాయి, దాదాపు దగ్గర 5-6 యూనియన్లు ఉన్నాయి. మరి ఎవరికి కూడా ప్రెస్ క్లబ్ అనేది లేకపోవడం చాలా బాధాకరం. దీని విషయంలో జిల్లా కలెక్టర్ తొలగించుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుపేద జర్నలిస్టులు ఈ రోజు వరకు ఇల్లు లేక మరి వేలకు వేలు బాడీలు కడుతూ మరి ఆ టయానికి చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ విషయంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని నిరుపేద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలలో మండల స్థాయి రిపోర్ట్ నుంచి స్టాఫ్ రిపోర్ట్ వరకు మరి జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఏ ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ మరి ఎవరు కూడా స్పందించిన సందర్భాలు. మరి జర్నలిస్టులకు రక్షణ కవచం లాగా ఒక చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాము.
అదేవిధంగా నేను అడిగిన వెంటనే మరి ఆంధ్రప్రదేశ్ జనరల్ యూనియన్ నాకు అప్పచెప్పి మన రాష్ట్ర కమిటీ కాకమాన వెంకటవేణి కానీ, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గవర్నర్లు వెంకటవేణి గారు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ బాబు గారు కానీ, అదేవిధంగా భగవాన్ గారు కానీ, చక్రవర్తి గారు కానీ, వీళ్ళందరూ మనకు ఈ జిల్లా కమిటీని ఆహ్వానించి మనం ఏర్పాటు చేయాలని చెప్పి మన గౌరవాధ్యక్షులు గారిని మన దగ్గరకు పంపించి మరి ఈనాటి సమావేశానికి పంపించినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులను మనమందరము ఏ ఒక్క సంఘానికి కూడా ఏ ఒక్క అరిసెలకు కూడా మనం వ్యతిరేకం కాదు. ఏపీ చేయు అంటే ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంత గొప్ప కార్యాన్ని నన్ను ఇన్వైట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదే అనుకుంటారు, ఫస్ట్లో నాకు కూడా తెలిసేది కాదు. కానీ మీ మధ్యకు వచ్చిన తర్వాత మీరు చేసే విధానాన్ని కానీ, మీరు పడ్డ కష్టం కానీ, ఇటుపక్క నా న్యూస్ తీసుకుంటే అటుపక్క వాళ్ళ న్యూస్తో మీరు ఎంత ఇబ్బందులు పడినా కూడా న్యాయం ఎటువైపు ఉందని గుర్తించి ప్రతి ఒక్కరిని పై స్థాయికి తీసుకొని వచ్చినారంటే అక్కడ పక్క రాజకీయ నాయకులు అయితేనేమి, సినీ ప్రముఖులు అయితేమి, నాయకులు అయితేమి, ఎన్ని వృత్తి ఏదైనా కానీ వాళ్ళ డెవలప్మెంట్ని బయటికి తీసుకొని రావాలంటే అది కేవలం ఒక జర్నలిస్ట్కి మాత్రమే సాధ్యపడుతుంది. ఒకరు పైకి రావాలంటే దానికి కారణం జర్నలిస్టే అవుతుంది. సో నేను ఫస్ట్లో జర్నలిస్ట్ అంటే ఏమో అనుకున్నాను, తర్వాత నాకు అర్థమైంది జర్నలిస్ట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా, ఇంత గొప్పగా జనాలను స్వీకరిస్తారా, ఇంత ఇదిగా ఉంటుందా అని చెప్పి నేను మీ మధ్యకు రావడంతో నేను బాగా తెలుసుకున్నాను. సో నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా కొన్ని జర్నలిస్ట్గా ఉంటేనా నేను కూడా మీ మధ్యకు వచ్చేసి అన్ని సమాచారాలు తెలుసుకుంటాను. మంచి అయింది, చెడు అయింది అనేసి అందరి మధ్యన గ్రహిస్తారేమో అనేసి నాకు కూడా అనిపించింది. కానీ పెద్ద పెద్ద పదవుల కంటే జర్నలిస్టు పదవి చాలా గొప్పదైందని చెప్పి నా మనసుకి చాలా అనిపించింది. సో మీరు ఈ విధంగా కాదు, ఇంకా పెద్దగా డెవలప్ అయిపోవాలి, జర్నలిస్ట్ దేనికి తక్కువ కాదు అని చెప్పి సమాజంకి అంతా తెలియాలని చెప్పి నా ఆశ. సో మీరు ఎవరైతే జర్నలిస్టు ఇబ్బందిగా ఉన్నారో, ఎవరైతే ఆర్థిక పరిస్థితులలో, ఇప్పుడు జర్నలిస్ట్ అంటే ఒక జీతం అనేది పర్టికులర్గా ఉండదు. ఎవరైనా నాయకులు కానీ ఎవరైనా ప్రెస్ పెడితే ఆ రోజు వచ్చేదాన్ని జర్నలిస్ట్కి వచ్చే అమౌంటే వాళ్ళకు ఉండేది. సో అలాంటి జనాల మధ్య జర్నలిస్టులు మనల్ని డెవలప్మెంట్ చేస్తున్నారు, మన గురించి మన పబ్లిక్ తెలియజేస్తున్నారు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టే మనకు సొసైటీలో ఒక విలువ అనేది ఉంటుందని ప్రతి ఒక్కరి గ్రహించి ప్రతి ఒక్క జర్నలిస్ట్కి వాళ్ళకు మర్యాదపూర్వకంగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు కూడా ఫ్యూచర్లో జర్నలిస్ట్ అంటే మనం ఇస్తే వచ్చేది కాదు, వాళ్ళకు కూడా ఒక శాలరీ అనేది వాళ్ళకి క్రియేట్ చేసి పెట్టాలి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ విధంగా డిసైడ్ చేయాలి జర్నలిస్ట్ వాళ్ళకు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఎవరైతే ఇప్పుడు అన్న చెప్పాడు, జర్నలిస్ట్కి కొంతమంది చాలా మంది పూర్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళకి ఇల్లులు ఉండవు. సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఆస్కారం ఇవ్వాలి, ఇల్లులు ఇవ్వాలి అని ఇవి అని చెప్తారు. చాలా గొప్ప మాట. జర్నలిస్ట్ దేనికి తక్కువ కాదు. రాజకీయం కూడా జర్నలిస్ట్ అనేది గొప్ప. జర్నలిస్ట్ తర్వాతే రాజకీయం. ఇప్పుడు రాజకీయంలో ఎవరి పైకి రావాలన్నా ఏం చేయాలన్నా జర్నలిస్ట్ సహాయమే ఉండాలి. సో ఇది గుర్తించుకొని ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు అయితే ఎనీ డిపార్ట్మెంట్ వాళ్ళు జర్నలిస్ట్ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నా కోరిక. సో నాకు ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చి నాకు కూడా సొసైటీలో జర్నలిస్ట్ అంటే ఏంటి, వీళ్ళ వృత్తి అంటే ఏంటి అని తెలిసేలాగా చేసి మీ మధ్యకు వచ్చి నేను ఇంత ఆనందంగా సంతోషకరంగా మీతో షేర్ చేసుకుంటున్నానంటే ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ, ఇక్కడ కూర్చున్న పెద్దలకి అందరికీ, అన్న వాళ్ళకి అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించినందుకు నా సెల్సు వచ్చి సోదరులకు సోదరులకు అందరికీ నమస్కారము. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మరెన్నో మీరందరూ జరుపుకోవాలని, మీరందరూ ఇలాగే జరుపుకున్న ప్రతి కార్యక్రమానికి నేను అతిథిగా రావాలని చెప్పి నేను మీ కార్యక్రమంలో పాలు పంచుకొని నాకు తోచిన సాయం మీకు అందజేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సీనియర్ విలేకరులు రాష్ట్ర అధ్యక్షులు అందవరం శ్రీనివాసులు, మూర్తి గారు, మర్యాదాసు,
వెంకట వీరు అధ్యక్షులు గారు సన్మానం చేసి మేడం గారికి చైర్పర్సన్గా కోరుతున్నాం. మనకి ఏ పార్టీతో పని లేదు, అందరి పార్టీలు కూడా మనకి మిత్రులే. సో కనుక ఏంటంటే మనలో ఉన్నటువంటి ఐక్యమత్యాన్ని విడగొట్టాలి అనేటువంటి కారణంతో కొంతమంది ఇలాంటివి ఎత్తి చూపుతారు. దాన్ని ఎవరు కూడా పట్టించుకోవద్దు. నిజంగా మేడం గారికి మరొకసారి మీ తరఫున అలాగే రాష్ట్ర కమిటీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా కూడా అసలు మీకు వాటి పేరు ఎందుకు వేసారు, ఏం మీకు సంబంధం అని మాకు తెలిసిండదు. మాకైతే ఏ యూనియన్ మనము ఆప్యాయంగా మీరు పలకరిస్తారు, మా విలేకరులను మీరు మాకు సొంత తమ్ముళ్ళ దగ్గర కూడా మీరు ఎక్కడన్నా కూడా పలకరిస్తున్నారు. కాబట్టి మాకు ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మాకు మీరు అతిథిగా రావడం అనేది చాలా ముఖ్యం మేడం. మీరు అనుకునేది కూడా ఆ దేవుని దయతో నెరవేరాలని కూడా అనుకుంటున్నాం మేడం. ఈరోజు కర్కి శ్రావణి పేరు ఎందుకు వేశారు అని జర్నలిస్టులు అందరినీ అడుగుతున్నారు. మరి కత్తి శ్రావణి పేరు ఒకటే కదా, అక్కడ 200 మంది పేర్లు వేశారు. 200 మంది పేర్లలో కత్తి శ్రావణి అనే అమ్మాయి ఆప్రా. మరి ఇంతమంది మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు మీరందరూ ఒక్కరు వచ్చినా కానీ జర్నలిస్టులు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. వాళ్ళు ఎంతో బాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకునేవారు. వచ్చిన వాళ్ళను పోయే వాళ్ళను ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే జర్నలిస్టు కూడా బాగుపడుతుంది, మనము బాగుపడతాం. వాళ్ళని ఎందుకు పిలిచారు, వీళ్ళని ఎందుకు పిలిచారు అని కాదు, ఎవరిని పిలిచినా కూడా అందరం కలిసికట్టుగా చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. అంతేకాని ఆమెనెందుకు ఈమెనెందుకు కాదు. సరే నన్ను పిలిచారు, నేను మర్యాదపూర్వకంగా వచ్చాను, మీకు అనే రెస్పెక్ట్ ఇచ్చారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ఆశీస్సులు అన్నీ తీసుకొని వాళ్ళ మనసుకు సంతోషం కల్పించాలనేది నా కోరిక. కాబట్టి నేను వచ్చాను. జిల్లా కార్మిక సమావేశానికి ముఖ్య అతిథి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాకమాను వెంకటవేణు గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాకమాను వెంకటవేణు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని, అట్లాగే గ్రేటర్ టుడే మెగా సత్య సంచారం అనేటువంటి 3 పత్రికల్ని నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచురణ చేస్తున్నాను. అలాగే మనకి జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ తోటి మనం అనుబంధమైనటువంటి సంఘం ఉంది. సో మనకి జాతీయ స్థాయిలో నాయకత్వం చాలా బలంగా ఉంది. జాతీయ స్థాయిలో మనకున్న నాయకులు గురువీందర్ సింగ్ గారు, వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అక్రెడిటేషన్ కమిటీలో, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో వాళ్ళందరిలో కూడా సభ్యత్వం కలిగినటువంటి నాయకత్వం మనకు ఉంది. సో ఇది మన యూనియన్ యొక్క మెయిన్. ఇది నెక్స్ట్ ప్రధానంగా ఇక్కడ గత సంవత్సరం ఒకసారి ఒక సమావేశం జరిగింది. నంద్యాలలో ఇక్కడ ఒక యూనియన్ని ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక కొండలో వచ్చినప్పుడు కొంతమంది విజయవాడ ఆఫీస్కి రావడం జరిగింది. దానిలో దగ్గర ఒక 7-8 మంది వచ్చినారు. వాళ్ళందరిలో కూడా విడివిడిగా మాట్లాడి చేసిన తర్వాత మన నందవరం శ్రీనివాస్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు జరిగింది, నందవరం శ్రీనివాస్ గారు ఎందుకు తీసుకున్నామంటే వ్యక్తిత్వం కావాలి, 10 మందిని కలుపుకునే తత్వం కావాలి. ఏదైనా సరే ఒకసారి ఒక కమిట్మెంట్ తీసుకుంటే ఒక రోజు ఆలస్యం అయినా సరే ఆ కమిట్మెంట్ని 100% ఫుల్ఫిల్ చేసేటువంటి వ్యక్తిత్వం కావాలని ఆయన తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క దీన్ని గతంలో ఉన్న కమిటీని రీసెర్చ్ చేయడం చెప్పిన తర్వాత మళ్ళీ ఈ సమావేశం జరిగింది. సో ఈరోజు ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి శుభాభినందనలు. ఇంకొకటి ఏంటంటే చాలా అంశాలు, ఇప్పుడు 2-3 అంశాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రధానంగా రిపోర్టుల మీద జరిగే దాడి. ఈ దాడి కోసం ఏంటంటే వాస్తవంగా మరి పార్టీల గురించి మనం మాట్లాడకూడదు, కానీ మనకు జరిగిన అన్యాయం గురించి మాత్రం మనం మాట్లాడుకోవాల్సిన సందర్భాల్లో ఆ పార్టీ పేర్లని మనం సంబోధించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో 2014 నుంచి 2019 వరకు కూడా జర్నలిస్టులందరికీ కూడా అత్యంత వైభవంగానే జరిగింది. ఇక్కడ ఆ సమయంలో అటాక్స్ కమిటీ అనేది ఒకటి ఉండేది. సో తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అటాక్స్ కమిటీ కానివ్వండి, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, మన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, చాలా రద్దు చేయబడ్డాయి. అటు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమీ కూడా మొత్తం నిర్వీర్యం చేసింది. 2014 నుంచి 2019 వరకు 28,000 మందికి అక్రెడిటేషన్ ఇస్తే
2019 నుంచి 24 మధ్యకాలంలో కేవలం 12,000 మంది మాత్రమే అక్రిడేషన్ ఇచ్చారు. అంటే అప్పుడున్న ప్రభుత్వం నిరంకుశత్వ కారణంగా అప్పుడు మేము మొదలుపెట్టి స్టిల్ ఈ రోజుకి కూడా నేను వేసిన కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది. అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి గారి మీద వేసిన కేసు స్టిల్ ఇప్పటికీ నడుస్తుంది. అయితే జరుగుతాయి, న్యాయస్థానంలో న్యాయం ఎప్పుడు నిలకడగానే ఉంటుంది. సో ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం వెళ్ళాల్సిన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు కూడా కనీసం మేము 20 సార్లు ఇప్పటి వరకు సమాచార శాఖ డైరెక్టర్ గారిని, అట్లాగే సమాచార శాఖ మంత్రి గారిని, నారా లోకేష్ గారిని, అలాగే దీనికి సంబంధించి ఇతర మంత్రిత్వ శాఖను కూడా కలవడం జరిగినప్పుడు మా ప్రధానమైన సమస్యలన్నీ కూడా వాళ్ళకి వినవేయడం జరిగింది. ఫస్ట్ మేమేమనుకున్నామంటే గతంలో ఎలాగైతే అక్రిడేషన్ ఇచ్చినారో 2014-19 మధ్యలో ఏ రకంగా అయితే అక్రిడేషన్ ఇచ్చున్నారో ఆ విధానాన్ని కొనసాగించమని చెప్పారు. సో దానికి మంత్రి గారు చాలా అనుకూలంగా స్పందించారు. నెక్స్ట్ వచ్చినప్పటికీ చాలా మార్పులు చేతులు తీసుకొస్తున్నారు. సో దాన్ని కూడా మేము కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యతిరేకించాం. మంచి జరిగే ప్రతిదానికి కూడా మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తీర్మానం చేయడం జరిగింది. అంటే 650 రూపాయలు సర్వీస్ పే చేసుకుంటాడు, 600 రూపాయలు మన కేపీజేఎల్ యూనియన్ చెల్లిస్తుంది. సో మీరు 650 రూపాయలు యూనియన్ పే చేసినట్టయితే 1250 రూపాయలు డీడీ లేదా పీడీ చలానా మీకు అందజేయబడుతుంది. నిన్న ఈ రోజు మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తర్వాత కొత్తగా 14 మంది సభ్యులు జాయిన్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే మన మెంబర్షిప్ పే చేశారు, వాళ్ళు 650 రూపాయలు కూడా 14 మంది మెంబర్షిప్ పే చేశారు వాళ్ళు. సో ఇది మనం ఈ సంవత్సరం తీసుకున్నటువంటి ఒక అత్యుత్తమైన నిర్ణయం ఒకటి. అట్లాగే త్వరలో యాక్సిడెంట్ పాలసీని తీసుకురావడం జరుగుతుంది. అందించారు. రాబోయే కాలంలో కూడా అదే సహాయ సహకారాలను రాష్ట్ర స్థాయి కార్యవర్గానికి కూడా అందిస్తూ రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో ప్రధాన కార్యవర్గ సభ్యులు మాత్రం పాల్గొనాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఏ ఒక్కరూ అంటే అధ్యక్షుడి అంటే కార్యక్రమం ఆగకూడదు. ప్రధాన కార్యదర్శి లేకపోతే కార్యక్రమం పెద్ద ఆగేది కాదు. అంటే ఆయన గొప్పతనం నా గొప్పతనం కాదు. అందుకే ఒక మాట ఉంది, అది శివనాగ్ర లేని చీమైనా పుట్టదు. ఎందుకంటే దానికోసం ఇటువంటి మహత్తర కార్యక్రమం నేను ఇక్కడ నంద్యాల నుంచి విషయం మర్చిపోయి అయిపోయింది. సో విషయం ఏంటంటే ఈ జిల్లా పునర్వ్యవస్థీకరణ జరిగింది గతంలో. అంటే లాస్ట్ ఇయర్స్ కమిటీకి పునర్వ్యవస్థీకరించమంటే ఆల్రెడీ కూర్చున్నారు లిస్టు. గౌరవ అధ్యక్షులుగా నరసింహమూర్తి గారు ఎన్నుకోవడం జరిగింది, నామినేట్ చేయడం జరిగింది. అలాగే నాగేశ్వర రెడ్డి గారు పల్లెవాడి ఆయన కూడా గౌరవ అధ్యక్షులుగా తీసుకోవడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షులుగా నవనంది చంద్రరెడ్డి గారు, నల్లవరం శ్రీనివాసరావు గారు, అలాగే ఉపాధ్యక్షులుగా శ్రీ మల్లిదాస్ వార్త ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే సిహెచ్ రామారావు డిగ్నిటీ న్యూస్, అలాగే మిద్ది చార్లెస్ ఓకే. ప్రధాన కార్యదర్శిగా సీఎం నాగేంద్ర న్యాయం పత్రిక నుంచి, కార్యదర్శులుగా టి శివశంకర్ సేవరత్నం పేపర్ నుంచి, ప్రేమ్ కుమార్ ఏవి ఛానల్ నుంచి, ప్రసాద్ స్వతంత్ర ఛానల్ నుంచి, అలాగే రవికుమార్ నేటి ఆయుధం పేపర్ నుంచి, అట్లాగే కోశాధికారిగా అబ్దుల్ నజీర్ పున్నమి పేపర్ నుంచి, సహాయక కార్యదర్శులుగా షేక్ మౌలాలి అక్షర పేపర్ నుంచి, హాజీ సలీం స్టార్ టుడే నుంచి, అబ్దుల్ హమీద్ న్యూస్ 24 నుంచి, తిమ్మప్ప సాక్షి పేపర్ నుంచి, కార్యదర్శులుగా అబ్దుల్ కరీం సాక్షి పేపర్ నుంచి, మెంబర్స్ అందరూ అలాంటి కూడా కార్యవర్గ సభ్యులుగా బాల మద్దిలేటి, జాకో, మహేష్, శ్రీనివాసులు,
అక్షరం ఎం శ్రీనివాసులు వెలిగోడు, బోధనం శ్రీనివాసులు ఆత్మకూరు. వీళ్ళందరినీ కూడా ఈ పునర్వ్యవస్థీకరించినటువంటి నంద్యాల జిల్లా కమిటీలో ఈ రోజు నుంచి వారు మార్చి 31, 20వ తారీఖు వరకు కొనసాగుతారని చెప్పేసి ఒకసారి అందరూ కూడా కరతాళతోటి వారికి శుభాకాంక్షలు తెలియజేయండి. కమిటీ ఎవరైతే ఇప్పుడు వీళ్ళందరూ ఎంచుకున్నారో ఈ కమిటీగా పెద్ద బాధ్యతలు, 2 పెద్ద బాధ్యతలు వాళ్ళ మీద రాబోతున్నాయి. ఒకటి జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశం, 2 ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డైలీ క్యాలెండర్. వీటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో దానికి అనుగుణంగా ఈ కార్యవర్గం అంతా కూడా వాటిని అమలు చేసే బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో నంద్యాల జిల్లా అంటే ఈ 25, 25, 26 ప్రారంభమైన తర్వాత ఈ ఫైనాన్షియల్ అనేది రాష్ట్ర స్థాయిలోనే మొట్టమొదటి జిల్లా కార్యవర్గ సమావేశం. నిజంగా ఏంటంటే అది కూడా ఒక గొప్ప వరమే. ఎందుకంటే శివాజ్ఞ లేని చేమైనా కూడదని ఒక సామెత ఉంది. అన్యోన్యంగా మరి ఆ శివుని యొక్క ఏదైతే పవిత్రమైన స్థలమో ఆ స్థలంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కార్యక్రమం మీ అందరి మధ్య నేను ఛార్జ్ తీసుకున్నాక మొదటి సమావేశం మీ అందరి మధ్యలో జరుపుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఏదైతే నేను అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్నాక జిల్లా స్థాయి మొదటి కార్యవర్గ సమావేశం ఇదే. ఇక నుంచి వరుసనే నాకు కూడా నిద్రాహారాలు ఉండవు. వాస్తవంగా అయితే నాకైతే బాగాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఏంటంటే శివుడి యొక్క గొప్పతనం చూడండి. కార్యవర్గంలో 4 బయలుదేరడం అనుకున్నాం, కానీ 4కి 4 ఆటంకాలు వచ్చినాయి. వాళ్ళ ఆటంకానికి వాళ్ళు తలొగ్గారు, నేనైతే తలొగ్గల. రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత తెల్లవారి ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్న తర్వాత రిలాక్స్ అయ్యి మిగతా అడుగుతున్నాను. నేను ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు నేను మాట్లాడుతున్నంతసేపు ఆయన నాకు కఠినంగా తగ్గారు. అందరు ఇక్కడ చూడన్నా. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. ఏపీజేయు జిందాబాద్, ఏపీజేయు జిందాబాద్, ఏపీజేయు జిందాబాద్. ఓకేనా? ఓకే రైట్. జక్కల సుధాకర్ సీనియర్ విలేకరి రిలయన్స్. సన్మానించుకోకపోతున్నాం. ఏ రామారావు ఓకే రైట్. మన చాలారెడ్డి శంకరన్న TV9 శివశంకరన్న గారు వేదిక కావాలి. తర్వాత ఆయన కూడా సిగరెట్ కూడా సంబంధించుకోవచ్చు. శంకరన్న గారు TV9 పత్రిక ఛానల్ సీనియర్ రిపోర్టర్ ఆయన కూడా సత్కరించుకోవచ్చు. సీనన్న నిలబడు ముందరు ఓకే రైట్.
థ్యాంక్ యూ. ఏ ఆయన పేరు పిలిచారే ఓకే రైట్ ఓకే విజయ్ థ్యాంక్స్ అన్న, మీ విలువైన టైం కోసం మా కోసం వచ్చినందుకు ధన్యవాదాలు. తోటి విలేకరులకు యూనియన్ కూడా మీరు సహకరించాలని. ప్రజా టీవీ రిపోర్టర్ ఓకే విలేకరులలో మొత్తం మహిళా విలేకరిగా వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి మన యూనియన్లో కూడా మహిళలు లేరు కాబట్టి వాళ్ళకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చి మనం ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి వీళ్ళు కూడా యూనియన్ ముగ్గురు సహకరించి మన యూనియన్ కూడా చేయించడమ్మా. తర్వాత మేమే థ్యాంక్స్ అమ్మా వచ్చినందుకు.